మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది కదా. సో అక్కడ నాగబాబు గారు కొన్ని కామెంట్ చేశారు. ఎట్లా అంటే ఇక్కడ పార్టీ గెలవడం వర్మ కారణం అనుకుంటే మీ కర్మ అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో నిజం అనుకుంటున్నారా? అంటే అక్కడ జరిగింది ముందు వర్మ గారికి టీడీపీకి లింక్ ఉంది కాబట్టి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెసిషన్ వర్మ కాబట్టి మనకి నాగబాబు చేసిన కామెంట్స్లో నిజం అనుకోవచ్చు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు, 4 దశాబ్దాల నుంచి టీడీపీ పార్టీని ఇప్పుడు మనమే నిలబెట్టాం, జనసేన పార్టీ వాళ్ళని నిలబెట్టాం అనే విధంగా. సో అది కూడా మరి మీరు ఎట్లా చూస్తారు? అవును, నిలబెట్టారు, అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఒకవేళ విడిగా పోటీ చేసి ఉంటే కనుక గెలవలేకపోతున్నాను. ఇప్పుడు గెలిచింది కదా బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ముందుకెళ్తే కాబోయే సీఎం బాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటున్నారు కూడా అట్లా. అనుకోవచ్చు, ఎందుకంటే 4 టర్మ్ చేసిన చంద్రబాబు నాయుడు దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, అందువల్ల ఈ 4 టర్మ్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ చేయడం వల్ల మనం రేపు అన్న రోజు పవన్ కళ్యాణ్ సీఎం చేయొచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఆయన పరిపాలన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మెయిన్లీ పవన్ కళ్యాణ్ పరిపాలనలో రోడ్లు వేసే విధానం చూస్తే మాది రాజమండ్రి దగ్గర, అక్కడ రోడ్లన్నీ కూడా చాలా దగ్గరగా బాగా వేసారు. ఎప్పుడు ఎప్పటి నుంచో వేయిన రోడ్లు కూడా ఒక 20 years బ్యాక్ నుంచి కూడా రోడ్లు వెళ్ళిన ఉన్నాయి, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు వేశారు. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అర్హత ఉంది, కానీ చంద్రబాబు నాయుడు ఉండగా కొంచెం చూడాల్సిన ఆలోచించాల్సిన విషయం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, కొంచెం ఆలోచించాలి. కానీ అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వెళ్ళాలి కదా, అందుకని చూసుకోవాలి. ఓపిక కాదు, దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా తర్వాత. అంటే కూటమి మూలన్నీ ఈ మధ్యన మనకి అర్థం కావట్లేదు. ఆ కూటమిలో కొన్ని ఉంటాయి కదా, ఒకరు కావాలంటే ఒకరు ఎదుర్కోవాలి. అంటే నాగబాబుకి మరి ఎంపీ సీట్ ఎదుర్కొన్నాడు బీజేపీ కోసం. ఇప్పుడు వర్మకే చూస్తారు వచ్చి ఇంకా ఉంటాయి కదా దాంట్లో. అంటే వాళ్ళు జనసేన ఆవిర్భావ సభలో చెప్పారు, కానీ అవి రెచ్చగొట్టే విధంగా డిస్టర్బ్ అవ్వడం అంటే వాళ్ళు జనసేన గురించి చెప్పున్నారు కదా. ఇప్పుడు రేపు మన రోజు ఇంకా మనకి ఏమైనా అవకాశం ఉంటే కల్పిస్తాను. ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.